యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ రమణేశాయ. ఇప్పుడు నేను చెప్తున్నది దివ్య జీవిత మకరందం, రమణ మహర్షుల వారి దివ్య జీవిత మకరందం నుంచి కొన్ని ఆయన చెప్పిన సూక్తులు తెలుసుకుందాం. రచయిత నిమిషకవి పేర్రాజు గారు అన్నమాట. భగవాన్ ఈ విధంగా చెబుతున్నారు. ఒక పృచ్ఛకుడు అడుగుతున్నాడు ఒక ప్రశ్న. భగవంతుడు అరూపుడైతే నామరూపాలను ఎట్లా సృష్టిస్తున్నాడు? అంటే భగవంతుడికి రూపమే లేకపోతే నామరూపాలు ఎట్లా సృష్టి జరుగుతుంది అని చెప్పి అడిగాడు. దానికి మహర్షి గారు జవాబు చెబుతున్నారు. ఇందులో కష్టం ఏముంది? ఆలోచన లేని సమయంలో నీ మనసు అరూపంగా లేదా? గాఢ నిద్ర సమాధుల మాట ఏమిటి? మనస్సు పనిచేయటంతో ఆరంభించగానే కాలం, దేశం, ప్రపంచం అనుభవం అవుతున్నాయి. మనస్సు పనిచేయటంతో కాలము, దేశము, ప్రపంచం అన్నీ ఆరంభం అవుతున్నాయి. ఇదంతా అత్యంత సహజంగా జరిగిపోతుంది. క్రియాశక్తినే భగవంతుడు మాయా లేక శక్తి అంటున్నాము. సూక్ష్మదేహం అంటే ఏమిటి స్వామి? మీరు కలగంటున్నప్పుడు మంచం మీద పడుకున్న దేహం కంటే భిన్నమైన దేహంతోనే కదా పడుకుంటున్నారు. చనిపోయిన తర్వాత మనం మిగులుతామా? చావును అధిగమించి సూక్ష్మ శరీరం మిగులుతుందా అని అడిగారు ఒకరు. ఈ శరీరము చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరంతో నీవు ఉంటావు. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. చావు తర్వాత సూక్ష్మ శరీరం 40 సంవత్సరాలు ఉంటుందంటారు, నిజమేనా అని అడిగారు. అప్పుడు భగవాన్ చెబుతున్నారు, ఇప్పుడు కళలోది సూక్ష్మదేహం. కళ దృష్టితో చూస్తే ఇప్పటి దేహం సూక్ష్మం. ఒక సూక్ష్మదేహానికి మరొక సూక్ష్మదేహానికి ఉన్న భేదం ఏమిటి? నిజానికి భేదం అంటూ ఏమీ లేదు. వాస్తవంలో రెండింటికి తారతమ్యం లేదంటారా అని అడిగారు. మెలకువలో స్వప్నదేహం అసత్యం, జాగ్రత్తలో స్వప్నదేహం అసత్యం. స్వప్నంలో జాగ్రత్త దేశం అసత్యం. స్వప్నం నిద్రపోతున్నప్పుడు జాగ్రత్త దేహం అది అసత్యం అవుతుంది. ఇంకా తారతమ్యాలు ఎక్కడున్నాయి? ఇక గాఢ నిద్రలో వీటి అనుభవమే లేదు. ఉన్నది ఒకటే, అదే ఆత్మ. ఈ మూడు కూడాను, ఈ మూడు స్వప్నం కానీ, జాగ్రత్త కానీ, సుషుప్తి, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క క్రియలే తప్పితే దానికంటూ ప్రత్యేకమైన ఒకదంటూ ఏమీ లేదు. సాధనకు ఏకాంతం సహాయం పడుతుందా అని అడిగారు. అడిగితే ఏకాంతం అంటే ఏమిటి అని అడిగారు భగవాన్. ఇతరుల నుండి దూరంగా ఉండటం అన్నారు పృచ్ఛకుడు. అంటే మహర్షి చెబుతున్నారు, అట్లా ఎందుకు ఉండాలి? ఇదంతా భయం నుండి వస్తుంది. ఏకాంతంలో కూడా ఇతరులు వచ్చి నా శాంతిని పాడు చేస్తారనే భయం ఉండనే ఉంటుంది. నిజానికి ఏకాంతంలోనే మనస్సు విజృంభిస్తుంది. అనంతమైన ఈ విశ్వాన్ని సృష్టించిన ఒక కర్త లేక భగవంతుడు ఉండాలి కదా అని ప్రశ్న అడిగారు. మహర్షి చెబుతున్నారు, శరీరమే నేను అని భావిస్తుంటే కర్త ఉండవలసిందే. ఆత్మనే నేను అని తెలుస్తున్నప్పుడు ఒక కర్త అంటూ ఉండడు. ఈ ప్రపంచం నీకు అన్యంగా, భిన్నంగా ఉన్నట్లు చూస్తుంటే భగవంతుడు కూడా నీకు అన్యంగా ఉంటాడు. అంటే ప్రపంచాన్ని మనం అన్యంగా చూస్తున్నాం కనుక భగవంతుడు కూడా మనకు అన్యంగా కనపడుతున్నాడు అని భగవాన్ చెబుతున్నారు. శరీరము, భగవంతుడు, ప్రపంచము ఆత్మ నుండే పుట్టి దానిలోనే లయిస్తున్నాయి. భగవంతుడు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాడంటే అతడు ఆత్మ లేని వాడవుతాడు, ఉనికి లేని వాడవుతాడు భగవంతుడు. మృత్యు సమయంలో భక్తుడు ఏమని తలవాలి, జ్ఞాని ఏమనుకుంటాడు అని ఒక ప్రశ్న అడిగారు. మహర్షి చెబుతున్నారు, నిజమైన భక్తుడు చనిపోడు. కారణం ఇంతకు పూర్వమే అతను చనిపోయి ఉన్నాడు. ఎవరైనా జీవితకాలంలో ఏం తలుస్తూ ఉంటారో మృత్యు సమయంలో అదే తలుస్తూ ఉంటారు. భక్తుడు భగవంతుని గురించి, ప్రపంచము, మనిషి, ప్రపంచాన్ని గురించి, ఇక జ్ఞాని సంగతి. జ్ఞానికి తలంపులే ఉండవు. అతని తలంపులు ఎప్పుడో చచ్చిపోయాయి కనుక జ్ఞానికి మృత్యువు లేదు. మనుషులు మృత్యువు కంటే ఎందుకు భయపడుతున్నారు? తాము లేకుండా పోతామని, ప్రపంచ విషయాలు పోతాయని. అయితే ఎవరు గాఢ నిద్రపోవటానికి భయపడటం లేదు కదా. కారణం ఏమిటి? తిరిగి మేల్కోగానే తమ భోగభాగ్యాలు యథాపూర్వకంగా ఉంటాయనే ధైర్యం చేత నిద్రపోవటానికి మనం భయపడటం లేదు అని చెబుతున్నారు. జ్ఞానికి తలంపులు కానీ, వచ్చేపోయే నేను కానీ లేనే లేవు. అందుచేత మృత్యువు కూడా ఆయనే ఉంటాడు. మృత్యు తర్వాత కూడా ఆయనే ఉంటాడు. ఆయనకు మృత్యు భయం లేదు అని భగవాన్ చెబుతున్నారు. దుఃఖాన్ని పోగొట్టుకునేది ఎట్లా స్వామి అని అడిగారు.
దుఃఖం బయట లేదు, నీ లోపలే ఉన్నది. సూటిగా చెప్పాలంటే అది నీ అహంకార రూపంలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అహంకార స్వరూపమే దుఃఖం. అసలు నిన్ను నీవు కొన్ని పరిమితులకు కుదించుకుని ఆ పరిమితులను అధిగమించటానికై వేదనాయుతమైన దీర్ఘ జటిల పోరాటం చేస్తావు. అహంకారం వల్లే దుఃఖం వస్తోంది. తనకొక రూపం నామం ఉన్నదని భావించటమే దుఃఖానికి కారణం. ఈ రూపనామాలను అధిగమిస్తే సర్వత్రా నిండిన ఆత్మయే నీవవుతావు. దుఃఖాన్ని తొలగించటానికి బాహ్యముఖమైన నీ దృష్టిని అంతర్ముఖం పరచాలి. ప్రపంచము బాధలు సత్యం కావు. ప్రపంచంలో ఉండే దుఃఖానికి భగవంతుడు కారణం కాదు. భగవంతుడు పరిశుద్ధుడు. ఆయన ప్రతిచర్య పరిశుద్ధమైనది. నీవు వాటిని దుఃఖంగా చూస్తున్నావు. అది నీ చూపులో అహంకారంలో ఉన్నది. అనంతమైన ఆత్మ నుండి నిన్ను వేరుపరుచుకోవటమే దోషం. అంటే ఆత్మ వేరు, నేను వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు అనేటటువంటి భావన, శరీర భ్రాంతి ఉన్నంతకాలము కూడా ఆత్మని గురించి మనం తెలుసుకోలేకపోతామనేది ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. ఇక్కడ నుండే అహంకారం తలెత్తుతుంది. నా శరీరం నేను, నాది అనుకున్నప్పుడే అహంకారం కూడా తలెత్తుతుంది. ఒకరిని హత్య చేయటం పాపం కాదా అని అడిగారు ఒకరు. ఏ శక్తి అతన్ని హంతకుడిగా ప్రోత్సహించింది? ఆ శక్తి అతన్ని శిక్షిస్తుంది. ఒక వ్యక్తి యొక్క హత్యను గురించి మీరు ఇంత కలవరపడుతున్నారు. యుద్ధాల్లో వేల మంది వధించబడటం మాట ఏమిటి? నిజమే, ఎట్లా చూసినా ఒక మానవుని హత్య సమర్థనీయం కాదు. యుద్ధాలు మాత్రం సమర్థనీయమా? ఆత్మ అనాత్మ అంటే ఏమిటి భగవాన్ అని అడిగారు ఒకరు. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ అని అర్థం. ఇక మిగిలినవి రెండు అందరికీ తెలిసినవే. ఉన్నది ఆత్మే. ప్రతివారు ఆత్మను తెలుసుకోవాలని తత్తరపడతారు. అదేదో కొత్తగా కనుక్కోవలసిందని అనుకుంటారు. నిజానికి ఇది శాశ్వతమైనది. ఉన్నది ఇదే. ఈ ఆత్మను అనేకులు అనేక రకాలుగా వెలుగు రూపంగా చూడాలని తలుస్తారు. ఈ ఆత్మను అనేకులు వెలుగు రూపంగా చూడాలని తలుస్తారు. ఇది ఎట్లా సాధ్యం? ఆత్మ నిర్వచనీయమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఉన్నాను అనే స్ఫురణ మాత్రమే ఆత్మ. ఆత్మను పొందటానికి సన్యాసం తీసుకోవాలా అని అడిగారు ఒకరు. సన్యాసం అంటే వదలటం అని అర్థం. ఆత్మని విడిచి నువ్వు ఎప్పుడైనా ఉన్నావా? ఇక వదలటం ఎక్కడ? ఏం వదులుతావు నువ్వు? పాశ్చాత్యులు మనస్సుకు ప్రాధాన్యం ఇస్తారు, మనం ఆత్మకు ప్రాధాన్యం ఇస్తాం. ఎందుచేత అని అడిగారు ఒకరు. మనస్సుకు అవతల ఆత్మ ఉన్నది. మనస్సు అనేది పుడుతోంది. దీని పుట్టుకను మనం చూస్తున్నాం. మనస్సు లేనప్పుడు కూడా మనం ఉన్నాం. ఇది సర్వులకు ప్రత్యక్షమైన అనుభవమే. ఆత్మదర్శనానికి ప్రధానమైన అవరోధాలు ఏమిటి స్వామి అని అడిగారు. మనస్సులో ఉండే వాసనలే ప్రధానమైన కారణం అన్నారు భగవాన్. ఆత్మజ్ఞాని ఆహార నియమాలు పాటించాలా స్వామి అని అడిగారు. అక్కరలేదు. ఆహార పదార్థాలు ఆయన నిశ్చలతను భగ్నపరచలేవు. మౌనం అంటే ఏమిటి స్వామి అని అడిగారు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం కాదు. ఎక్కడ నుండి ఆలోచన మాట పుడుతున్నదో అదే మౌనము. సంకల్పరహితమైన ధ్యానం. ఇదే నిజమైన భాషణ. మాట నిరంతరం మౌన భాషను నిరోధిస్తుంది. గంటల కొద్ది ఉపన్యాసాలు వ్యక్తులను రవ్వంత కూడా అభివృద్ధి చేయలేవు. మౌనం అలా కాక సమస్త మానవాళిని అభివృద్ధిపరుస్తుంది. సదా ఆత్మచింతనమే మౌనము. మీరు ఆత్మవిద్య పాటలో ఆత్మజ్ఞానం అత్యంత సులభమని అన్నారు. ఎట్లా సులభం అవుతుంది స్వామి? ఇది సులభం, కష్టం కూడా. మిథ్యా నేను ఎక్కడ పుడుతుందో చూడాలి. ఇదే చేయవలసింది. ఇది కష్టమే, కానీ అత్యంత సులభం. ఎందుకంటున్నామంటే దైవానుగ్రహం వల్లనే నేనుని తెలుసుకోవాలనే ఆకాంక్ష కలుగుతుంది. ఒకసారి దైవానుగ్రహం నిన్ను పట్టుకుంటే ఇక అది నిన్ను వదలదు. ఆత్మదర్శనం చేయించి తీరుతుంది. ఈ దృష్టితో అత్యంత సులభం. స్వప్రయత్నంతో ఆత్మదర్శనం పొందటం కష్టం. దైవానుగ్రహంతో ఆత్మదర్శనం అత్యంత సులభం. ఏ నామ జపం ఉత్తమమైనదో చెప్పండి భగవాన్ అని అడిగారు. జపం మంచిదే, ఏ నామమైనా పర్వాలేదు. విషయం ఏమిటంటే మనస్సును ఒక తలంపు పైన ఏకాగ్రపరచటం. మనస్సు అంతర్ముఖమైనప్పుడు ఆత్మ అవుతోంది, బాహ్యముఖమైనప్పుడు అహంకారం అవుతోంది. కానీ మనస్సు ఆత్మను విడిచి ఉండలేదు. దీనికి స్వతంత్రమైన ఉనికి లేదు. మనస్సు లేకుండా ఇదే ఆత్మ ఉండగలదు, కానీ ఆత్మ లేకుండా మనస్సు ఉండలేదు అని భగవాన్ స్పష్టంగా తెలియజేశారు. ఆత్మ అంటే ఏమిటి భగవాన్ చెబుతున్నారు. మనం చూసేదంతా ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది.
మారే ఈ ప్రపంచానికి మారని నిశ్చలమైన ఒక వస్తువు ఆధారం మూలమై ఉండాలి. అదే ఆత్మ. ఆత్మ అంటే మనం చూసే ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది, ప్రపంచం మారిపోతూనే ఉంటుంది కదా. మారే ఈ ప్రపంచానికి మారని నిశ్చలమైన ఒక వస్తువు ఆధారం మూలమై ఉండాలి. ఆ ఆధారమే ఆత్మ. భగవంతునికి ఆత్మకు ఉన్న వ్యత్యాసం ఏమిటి భగవాన్ అని అడిగారు. ఆత్మే భగవంతుడు, నేను ఉన్నాను అనేదే భగవంతుడు. ఆత్మ కంటే భగవంతుడు భిన్నమైన వాడు కాదు. అంటే భగవంతుడు ఆత్మ లేనివాడు అవుతున్నాడు. ఇది పరిహాసాస్పదం అవుతుంది. కాబట్టి ఆత్మే భగవంతుడు. మనస్సు నిశ్చలమైతేనే కానీ ఆత్మదర్శనం కలగదంటారు, నిజమేనా అని అడిగారు. మనస్సు చలనంగా ఉంటే మాత్రం నష్టం ఏమిటి? మనస్సు ఆత్మ యొక్క ఒక పొర కనుక సూటిగా ఆత్మని పట్టుకోవటానికి ప్రయత్నించాలి. ఇదే చేయవలసింది. ఆత్మని పట్టుకోవటమే ప్రధానమైన మార్గంగా, మనస్సు ద్వారానే అదైనా సాధ్యమవుతుంది. కంటే ఆత్మవిచారణ ఎట్లా చేయాలని అడిగితే, ఆత్మవిచారణ మంత్రోచ్చారణ కంటే భిన్నమైనది. నేనెవడను అంటూ మానసికంగా ప్రశ్నించుకోవటం అంత ప్రయోజనం అంత కాదు. ఆత్మవిచారణ యొక్క సారం ఏమంటే, మన సర్వశక్తులతోటి మనస్సును ఆత్మ వైపుకు తిప్పాలి. మనస్సును అటు ఇటు చలనరహితంగా చేసి ఆత్మవైపే సదా మనసుని ధ్యానించటమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అని భగవాన్ సెలవిస్తున్నారు. తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణేశాయ.